హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనలో చాలా మందికి జ్యోతిష్యాన్ని నమ్మాలా వద్దా, అసలు జ్యోతిష్యం అనేది ఉంటుందా లేదా అని డౌట్స్ ఉంటాయండి. అలాగే కలియుగం ఎప్పుడు అంతమవుతుంది, బ్రహ్మం గారి చరిత్ర అనేది నిజంగా నమ్మొచ్చా, ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? బాగున్నాము. సో ఈ మధ్య కాలంలో మనం కామన్గా ఎవరు నమ్మరు బ్రహ్మం గారి చరిత్రని. బట్ ఆయన చెప్పినవి, ఆయన రాసినవి ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ వస్తున్నాయి ఇప్పటి వరకు అయితే. మరి రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అసలు బ్రహ్మం గారి చరిత్ర ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలా తీసుకోవాలి? నిజమే అంటారా? అతను రాసినవన్నీ జరుగుతాయంటారా? తప్పకుండా అండి, జరుగుతున్నాయి కూడా. ముందు ఏమేం జరుగుతాయో కాలజ్ఞానంలో తెలుసుకొని, ఒక రకంగా చెప్పాలంటే శివునికి స్వరూపం అంటారు ఆయన. అవును. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ శిష్యుడు సిద్ధప్ప కూడా నందికి స్వరూపం అంటారు. అవును. కాబట్టి అతను కాలజ్ఞానం కోసమే పుట్టాడు, కాలజ్ఞానం కోసమే అది చేశాడు. కాబట్టి ఆయన ప్రతి అక్షరం కూడా ఆయన చెప్పినట్టే జరుగుతుంది. దాన్ని తప్పించడం అనేది ఎవరి వల్ల కాదు. ఓకే. ఎందుకంటే మనకు 4 యుగాలు ఉండేటి: త్రేతాయుగం, కృతయుగం, ద్వాపర యుగం, కలియుగం. అవును. కలియుగానికి వచ్చేసరికి దేవుళ్ళు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన తాతల కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఈ 30 సంవత్సరాల నుంచి బాగా ఈ నెట్వర్క్లో మానవ జీవితాల్లో బాగా స్పీడప్ అయిపోయింది. చూసినావా ఎంత స్పీడప్ అయ్యి ఎంత జనరేట్ అయిపోయింది. ఈ టైములో ధర్మం అనేది జస్ట్ 100కు 2% సక్సెస్ రేట్ మీద ఉంది. ఓకే. 2%, 1.5%. ఒక రకంగా చెప్పాలంటే 1.5% వీనే ఉంది. ఈ 1.5% మీద ఈ ధర్మాన్ని మిగతా 99% అధర్మమే జయిస్తుంది. అవును. అలాంటి టైంలో దేవుళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. కలిపురుషునికి అప్పచెప్పేసి దేవుళ్ళు కూడా ఇక ఇది కలియుగం అంతానికి వచ్చేసింది. ఓకే. వాళ్ళకి ఏంది అంటే వాళ్ళకు ఒక యుగం, 4 యుగాల నుంచి ఈ ఫీల్డ్లో ఉంటున్నారు. అంటే ఒక యుగానికి మన లెక్కన ప్రకారం అయితే 10 సంవత్సరాలు విన్నావా, జనరల్గా చెప్తుంటాం. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ 4 యుగాల నుంచి ఎక్కువ అధర్మమే నడుస్తుంది. కాబట్టి జనరల్గా చేతికి చెప్పేసి కలి పురుషునికి మొత్తానికి హ్యాండ్ ఓవర్ చేసేసి పాప పుణ్య అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళు సైలెన్స్ అయిపోయారు. కాబట్టి ఇది ఎన్నడో రోజు 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, ఇది పోతుంది. దాని తర్వాత చెప్పాడు అతను ఫస్టే, వెంపల చెట్టు ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంది, దానికి నిచ్చెనలు వేసుకుని పుట్టే వాళ్ళు దొరుకుతారు. భైరవ దీపం సినిమాలో చూపిస్తారు, చూశారు. మీరు ఎక్కువ కాలం గమనిస్తే టెంపుల్స్లోనే అధర్మాలు ఎక్కువ జరుగుతున్నాయి, గమనించండి. ఎలా అంటారు? ఇది కలికాలం మహిమ. టెంపుల్స్లలో అంటే ఎలా వివరించి ఎలా చెప్తారు? టెంపుల్స్లో అధర్మం జరుగుతుంది అని. అధర్మం అని కాదండి, అధర్మం టెంపుల్స్లో దేవుడే చేస్తుండని కాదు. ఓకే. పెద్ద పెద్ద టెంపుల్స్లల్లా విఐపి దర్శనాలు కావచ్చు, ప్రసాదాల అక్కడ కావచ్చు, లేకుంటే దేవునికి సంబంధించిన టికెట్ల వ్యవహారంలో కావచ్చు, వాటికి సంబంధించిన భోజనాల కాడ కావచ్చు, క్వాలిటీ తగ్గియడం కావచ్చు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ కావచ్చు, పదవి ఉన్నోళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ కావచ్చు. దేవుని దగ్గర అందరూ సమానమే. నాకు తెలిసినంత మటుకు నేను దేవుని దర్శనానికి వెళ్తానండి, నాకు తెలియని వాళ్ళు ఉండరు, అందరూ తెలుసు. అయినా 2 గంటలు ఆగైనా నేను లైన్లో వేయే దర్శనం చేసుకుంటా. ఎందుకు? దేవుని దగ్గర గల్లెగరేయకూడదు. అది కాబట్టి నేను అంత అయ్యగారులు, చాలామంది అయ్యగారులు మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. రండి స్వామి, మీరు ఇలా రండి, అలా రండి, లోపలికి వెళ్ళండి, అది ఇదని చెప్పి అంటారు. నేను వెళ్ళను, నేను వచ్చిన కామన్ దారిలో వెళ్ళిపోతా. అట్లా చాలామంది ఆ విధంగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే.
బ్రహ్మం గారి చరిత్రని ఈ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ నమ్మదు. కానీ మన అమ్మలు, మన నాన్నలు, మన నానమ్మలు, తాతలు అందరూ నమ్ముతూ ఉంటారు. నమ్మినా నమ్మకపోయినా అది జరుగుతుంది. ఓకే. అది అలాగనే జరగాలనుకుంటే అలాగనే జరుగుతుంది. దాన్ని తప్పియడం అనేది ఎవరి వల్ల కాదు. అది ఏదో పూజలు చేస్తేనో యజ్ఞాలు చేస్తేనో పోయేది కాదు. ఓకే. అది జరగాలి, పాపం మండాలి, వెళ్ళిపోవాలి, అంతే. కలి అనేది అంతం కావాల్సిందే. మళ్ళీ ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది సత్యలోకం కదా. అప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఓకే. మొత్తం సత్యంతోనే స్టార్ట్ అవుతుంది ఇక. కాబట్టి ఇదంతా పోవాలంటే ఈ దుర్మార్గం అంతా పోవాలి కదా అండి. అవును. అలా ఇంకొకటి కూడా అంటూ ఉంటారు, ఈ కలియుగంలో పుట్టాము అంటే పాపాలు చేయడానికి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. దీని గురించి డీటెయిల్గా నాకు తెలియదు, కానీ మీరేమంటారు దీనికి? పాపాలు చేయడానికే పుట్టారా కలియుగంలో? లేదు కదా. లేదండి, తప్పండి. అది పోయిన జన్మల వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాలనే ఈ జన్మలో రాస్తారు. ఓకే. దాన్నే కర్మ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే అయ్యా నా కర్మ రా బాబు అంటారు. దాన్ని ఏమంటారు? కర్మ. ఆ కర్మలో భాగంలోనే ఈ జ్యోతిష్యం. వాళ్ళ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిస్తున్నాయి. ఓకే. విన్నావా? కొందరు బ్రాహ్మణులు ఉంటారు, విన్నావా? కొందరు వైష్ణవులు ఉంటారు, శ్రీ వైష్ణవులు. కొందరు ఆర్య వైశ్య సంఘం వాళ్ళు ఉంటారు. ఇది వీళ్ళను వైశ్యులు అంటారు, అదే కొమ్మట్లు వాళ్ళు ఉంటారు. విన్నావా? వాళ్ళ దానిలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అన్ని కులాలలో కూడా అంతే, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కొన్ని ధర్మాలు కొన్ని పాటిస్తూ ఉంటారు, పాటించుకుంటూనే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, ఈ కాలంలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఒక రోజున పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు ఒక అబద్ధం ఆడకుండా నైట్ దాకా గడపగలుగుతారా? లేదు, కష్టమే. ఏదో ఒక దగ్గర చిన్న అబద్ధమైన చెప్పాల్సి వస్తుంది. అవును, కంపల్సరీ. కాబట్టి ఈ ధర్మంలో గడపడం అనేది చాలా కష్టం అండి. అది కష్టతరితం. అందుకే అఘోరాలు అనేవాళ్ళు మనుషులకు చాలా దూరం ఉంటారు. అవును, చాలా దూరం ఉంటారు. అందుకే మనుషులను మన జన్మ ఎలాంటిదంటే ఎంత నీచంలో ఉన్నాం అనేది దానికి ఒక్కటే చిన్న నిదర్శనం అమ్మ. ప్రతి జీవి, మీరు తాగే వాటర్ బాటిల్ కాంచెలి, ప్రతి జీవి, ప్రతి ఒక్క ఈ మనం కూర్చున్న ఈ సోఫా సెట్ కాంచెలి మొత్తం ఖరాబ్ అయినా అది ఎవ్వలకు ఒకరికి జీవనాధారంగా ఉపయోగపడుతుంది. రోజు బంగారు పళ్ళెంలో తిను నువ్వు, నీ జీవం పోయిన రోజు నువ్వు నీ వాళ్ళు కూడా నిన్ను ఒక గంట సేపు భరించారు. అది భూమి కూడా నిన్ను తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే నువ్వు నిన్నాడు ఏం చేసినా కూడా అదంతా పాయిజన్ అయిపోతుంది. చూడండి, ఎప్పుడన్నా శ్మశానాలల్లో ఏదన్నా విత్తనాలు ఏంగా చూసారా? లేదు. దాదాపుగా కాలుస్తుంటారు. ఎందుకంటే అది కాల్చే పద్ధతే నయ్యం. అంటే నేను ఆ విధంగా అంటలేను, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. అది శ్మశానంలో అయినా కూడా వాళ్ళు దేనికి పర్మిషన్ ఇవ్వరు, చాలా గొప్పగా చూసుకుంటారు. ఏ వాళ్ళైనా, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, చాలా పవిత్రంగా చూసుకుంటారు. ఒకరి పద్ధతిలో ఒకరికి. కానీ మన దేహం ఎంత నీచమైందో ఒక్కసారి ఆలోచిస్తే మనంలో పూట కొంతవరకైనా జ్ఞానం రావచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్న తప్ప నాకు వేరే ఉద్దేశం కాదండి. అంటే మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని కూడా ఎవరు తాకడానికి కూడా ఇష్టపడరు. మొత్తం 1 అవర్లో మొత్తం పాయిజన్ అయిపోతుందండి. దీనికోసమా మనం ఇన్ని తాపత్రయాలు పడేది? ఈ శరీరం కోసమా ఇంత అబద్ధాలు ఆడి, ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ఇన్నది చేసేది? అప్పుడు మన మీద మసకకే అసహ్యం వేస్తుంది. ఒరిజినాలిటీ తెలుసుకున్న రోజున అది తత్వం రావాలి. తత్వం రావాలంటే పోయిన జన్మ సుకృతం ఉండాలి. సుకృతం ఉన్న వాళ్ళకే వస్తుంది, లేకుంటే రాదు. అంతే. అంతవరకు ఈ కర్మ అనేది, అందుకే కర్మభూమి అంటారు. నువ్వు ఏదైతే
పెళ్లి జన్మలు అనుభవిస్తావు, ఈ జన్మలు అనుభవించేదాన్నే కర్మ. దాని అందుకే కర్మ. మీరు పర్సనల్గా కర్మని బాగా నమ్ముతారని విన్నాను గురుగారు నేను. అవునండి. కదా, మీరు నమ్ముతారు కదా. సో నాకు ఒకటి క్లారిటీ ఏమి ఇవ్వండి అంటే, ఇప్పుడు ఈ కలియుగంలో మనం చేసిన తప్పుకి కర్మని మనం ఇక్కడే అనుభవిస్తాము అంటారు. కొందరు ఏమంటారు పెద్దలు, పైకి వెళ్ళాక నీకు ఉంటుంది అని చెప్పేసి అంటారు. పైన అంటూ ఉంటారు, పైకి వెళ్ళాక అనుభవిస్తావు కర్మ అంటారు. అండ్ కొంతమంది ప్రజెంట్ జనరేషన్లో ఏం నమ్ముతున్నారు అంటే, ఇక్కడే కర్మను అనుభవించేస్తారు అంటున్నారు. మీరేం క్లారిటీ ఇస్తారు దీనికి? దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే 4-5 రోజులు పడుతుందమ్మా, ఖచ్చితంగా చెప్పాలండి. కానీ నేను సింపుల్గా చెప్తున్నా. పూర్వజన్మల రాసిన ప్రకారంగా కొందరేమో ఇదే జన్మలో అనుభవిస్తూ ఉంటారు, మరికొందరేమో చనిపోయిన తర్వాత 10-12 ఏళ్ళ వరకు ఆత్మ చిత్రవద అనుభవించి నరకానికి వెళ్తుంది. వట్టిగా పోదండి, ఓకే, వట్టిగా పోదు. చాలా ఆత్మ అనేది అదొక జీవే. ఆత్మ అనేది చాలా అనుభవించి ఒక 10-12 సంవత్సరాల తర్వాత పోతుంది. అలాంటి పాపాత్మలు. ఓకే, విన్నావా? చాలా పుణ్యం చేసుకున్నాడు అనుకోండి, 354 రోజులకు వెళ్ళిపోతుంది. ఇంకా పుణ్యం చేసుకున్నాడు అనుకోండి, తొందరగా వెళ్ళిపోతుంది. వారం రోజులు 11వ రోజు చూసుకొని వాళ్ళు ఏం చేస్తుండ్రో అనేది చూసుకొని పోతుంది కంపల్సరీ. ఓకే, అంతే తప్ప ఈ జన్మలో ఇక్కడనే అనుభవిస్తాడు, ఇక్కడనే అనుభవించడు కాదండి. ఇప్పుడు ఒక డాన్ ఉన్నాడండి, నేను ఏదో ఒక షూట్అవుట్లో చనిపోతాడు. వాడు ఎక్కడ అనుభవించినట్టు? ఒక 10 నిమిషాలు అబ్బా అని చెప్పి అవస్థ పడతాడు, పోతాడు. అంతేనా కాదు? అంటే వాడు ఆత్మ అనుభవిస్తూ ఉంటుంది. ఘోరమైన ఆత్మ అవుతుంది, అది చాలా ప్రేతాత్మ అవుతుంది. ఓకే, ఓకే, దాన్ని అది ఒక అఘోరాలు మాత్రమే కంట్రోల్ చేయగలుగుతారు. అది గ్రహాలు ఎవరికైతే వీక్గా ఉంటాయో వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, దాన్ని మనం ఏం చేయలేమండి. ఇక అది తాంత్రికం ద్వారానే చేయాలి. చేస్తే కలియుగం అంతమవుతున్నప్పుడు ఏమైనా సూచనలు ఉంటాయా? లైక్ ఈ మధ్య కాలంలో యాగంటిలో నంది పెరుగుతుంది అంటున్నారు. మరి అది పెరిగిన తర్వాత లేచి ఆడితే మన కలియుగం అంతమవుతుందని చెప్పి కొందరు లేస్తుంది అని ఒక శాస్త్రంలో రాసి ఉంది. ఉంది. అండ్ సైంటిఫిక్గా చూసుకుంటే నార్మల్గా రాళ్ళ సైజ్ అనేది పెరుగుతుంది అని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మరి దీన్ని మీరేమంటారు? అంటే కలియుగ అంతం కోసమైనా అది పెరుగుతుంది నంది? అవునండి, అవునంటారు. అంతే. మరి సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే సైంటిఫిక్గా ఏ రాయి పెరగదండి. ప్రూఫ్ అయింది కదండి మనకి. అట్లా కాదు, ఆ విధంగా సైంటిఫిక్గా రాయి పెరుగుతుంది అనేది మాత్రం ఎక్కడ లేదు. అరగదు. ఓకే, సైంటిఫిక్గా ఒక రాయి అనేది అరగదు, పెరగడం అనేది ఏం లేదు. ఓకే, కొన్ని సైంటిఫిక్గా అంటే కొన్ని వస్తువులు, విష్ణు సాలగ్రామాలు ఇలాంటివి కొన్ని పెరిగిన సందర్భాలు ఉన్నాయి తప్ప, సాలగ్రామాలల్లా పెరిగిన సందర్భాలు ఉన్నాయి తప్ప రాయి అనేది మెత్తబడదు, అరగదు ఎన్ని సంవత్సరాలు ఉన్నా. అంతే తప్ప ఇది పెరగదండి. ఓకే, ఇప్పుడు ఈ బ్రహ్మంగారు చెప్పండి ఇది కాబట్టే ఇది పెరుగుతుంది. ఇంకా టైం ఉందంటే అది ఇంకా టైం ఉందంటారు. ఇంకా టైం ఉంది. ఏమేమి అవుతాయి అనుకుంటున్నారు ఆ లోపు? ఇంకా టైం ఉందంటున్నారు కదా. చాలా జరగచ్చండి. జలప్రలయాలు, అగ్గితోని ఓకే, యుద్ధాలు, మనుషులే కొట్టుకోవడం, విన్నావా? వావి వరుసలు మర్చిపోవడం, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించడం, అన్నదమ్ములే కొట్టుకొని చనిపోవడం చాలా జరుగుతాయండి. ఇట్లా ఒక్కటని కాదండి, ఊహకు అందవండి. మొత్తం సైన్సే మనిషిని నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో కూడా కొత్త టెక్నాలజీ వచ్చి వాళ్ళు ఏదో చిప్పు పెట్టి వాళ్ళే అది చేస్తారట, మనిషిని కంట్రోల్ చేసుకొని నడిపిస్తూ ఉంటారు. వినే ఉంటారు మీరు. దాని పేటెంట్స్ కూడా ఏదో కొన్నది కంపెనీ, ఫేస్బుక్ కంపెనీ అదేదో కొన్నది. అట్లా సో చాలా జరుగుతాయి అంటున్నారు. చాలా జరుగుతాయి. ఇంకా టైం ఉంది కలియుగం అంతా. టైం ఉంది, ఇంకా టైం ఉంది. యాక్చువల్గా ఏంటంటే కలియుగం యొక్క టైము 4232 సంవత్సరాలు. ఓకే, ఎప్పుడైతే 2000 దాటిందో ఆ ఉన్న ఒక్క పాదం కాంచెలి సగం పాదంకి వచ్చేసింది ధర్మం. కాబట్టే మీరు ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేయండి, 2000 దాటిన తర్వాతనే
విపరీతమైన అంత జనాలు అంతా ఓపెన్ అయిపోయారు, అవును అంత విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. అవును అవునా కదా? 2000కు ముందు చాలా కొంచెం ఓ మాదిరిగానే ఉండేది అవునవును. పబ్లిక్లో. ఇంత రియాలిటీ లేకుండే, మ్మ్. ఇంత స్వార్థం లేకుండే. ఈ 24 సంవత్సరాలలోనే విపరీతమైన స్వార్థం పెరిగిపోయింది. అవును దానికి కారణం కూడా ఒక అంతుకు అదే. ఎందుకంటే 2000 సంవత్సరాలు దాటడంతోనే కలియుగ ధర్మం అనేది ఒంటిపాదం మీదకి వచ్చేసింది. అదే ఒక కారణం. మనం శివయ్య గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక మాట చాలామంది అంటూ ఉంటారు, శివుడి ఆజ్ఞ లేనిది చీమ కుట్టదు అంటారు. ఓకే. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే 6 ఏళ్ల చిన్న పాపపై రేపులు, 60 ఏళ్ల ముసలోళ్ళపై రేపులు జరుగుతున్నాయి. ఎవరో భార్యను పెళ్లి చేసుకొని నెక్స్ట్ డేనే చంపి పడేస్తున్నారు, ముక్కలు ముక్కలు చేసి, అది కూడా అసలు గుర్తుపట్టకుండా. అంత దారుణాలన్నీ జరుగుతున్నాయి కదా, మరి శివుడే రాశారంటారా? అది కాదండి, అది పోయిన జన్మ కర్మ ఉంటుందండి. మ్మ్. పోయిన జన్మలో కర్మలు ఉంటాయి. ఆ కర్మల ప్రకారమే వాళ్ళు ఈ జన్మలో జీవిస్తారు. ఓకే. ఈ జన్మలో వాళ్ళకు జీవిస్తారు. 6 ఏళ్ల పాప అలా జరిగింది అంటే ఆమెకు అంతవరకే రాసింది. ఆ పాపం ఆయనతో అనుభవించబడాలని చెప్పి అంతవరకే అది చేస్తాడు. ఆ గ్రహాలు ఆ విధంగానే సూచిస్తాయి కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. ఓకే. ఇది కొందరు కావాలని నేను దుర్మార్గం చేయాలని కూడా చేయరు, మ్మ్. మత్తులో కూడా చేయొచ్చు. అవును, మ్యాక్సిమం రేప్స్ అన్ని మత్తులోనే చేస్తారు. మత్తులోనే చేస్తారు, వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతాయి. అవును దాని తర్వాత వాళ్ళు తర్వాత రియాలిటీ అవుతారు. రియాలిటీ అయిన తర్వాత ఎంత బాధపడ్డా ఏం లాభం అండి? అవును. ఉండదు కదా. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది మ్మ్. కాబట్టి రియాలిటీ అయినా ఏం జరగదు. అది అలా జరగాలని రాసి ఉంటుందండి, తప్పది. ఓకే. ఎందుకంటే ఇది కలియుగం, తప్పది. అలాంటి మత్తులు వస్తున్నాయి ఎన్నో మన సమాజంలోకి. ఒక గంజాయిని ఇన్ని విధాలా తయారు చేస్తున్నారు కాబట్టి తప్పది, చూడాల్సిందే, చూసుకుంటూ ఉండాల్సిందే, అంతే. మత్తు పదార్థానికి కూడా దేవుడితో కనెక్షన్ పెడుతున్నారు. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నారు, మీరు మత్తు గంజాయి ఇవి తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే ఆ మహాశివుడే తాగాడు, మేమేంటి అని అంటారు తప్పండి, కదా. తప్పండి. శివుడు ఎప్పుడు ఏ దేవతలు చూసినా ఏ పానీయాన్ని తీసుకోలేదు, మ్మ్. ఏ పానీయాన్ని తీసుకోలేదు. ఏ దేవుళ్ళు చూసినా రాజులు తీసుకునేవారు. శివయ్య గంజాయి తాగారు కదండి. ఎక్కడ? ఏదో ఆకు వల్లనే గంజాయి తయారైంది కదా, ఆకు. అవునండి, ఆకు. శివయ్య అది తీసుకున్నారు కదా గురుగారు. తప్పది, తీసుకోలేదా? తీసుకోలేదండి. మరి చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు తీసుకున్నారు అని చెప్పి. లేదండి, తప్పది, తప్పంటారు. తప్పది. మ్మ్. శివయ్య అలాంటిది ఎప్పుడు తీసుకోలేదు, ఏ చరిత్రలో కూడా లేదు, అలాంటివి తీసుకునే సందర్భం లేదు. మ్మ్. అఘోరాలు తీసుకుంటారు, అఘోరాలు. అది కూడా నిజమైన అఘోరాలు తీసుకోరండి, మ్మ్. నిజమైన అఘోరాలు తీసుకోరు. దీనికి ఒక అఘోర కావడానికి 12 సంవత్సరాల టైం పడుతుందండి. 12 సంవత్సరాల టైం పట్టినప్పుడు జనరల్గా అఘోరాలు శవాలు తింటారనే ఒక నానుడు ఉంది. అవును అవును, గుర్తుంది కదా. మనిషి మాంసం తింటారంటారు. మనిషి మాంసం తింటారని. తప్పండి, అది తినరా? తినరండి. అంటే మాకు ఒక అఘోరియే చెప్పడం జరిగింది, ఒక 1 ఇయర్లో, ఒక సంవత్సరంలో ఎంత ఉంటుందంట, అంత క్వాంటిటీ ఖచ్చితంగా మనిషి మాంసం తినాల్సిందేనంట వాళ్ళు యాక్చువల్గా కడుపు నింపుకోవడానికి తినరండి. అవును. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను అఘోరత్నం తీసుకోవాలని అనుకుంటున్నాను, చాలా తపస్సు చేశాను, చాలా అది చేశాను అని చెప్పి అన్నప్పుడు ఈయన ఎంత చేశాడు, ఈయన అఘోరత్వానికి పనిచేస్తాడా లేదా అనే దానికి ఒక ముక్కను తీసుకొచ్చి, ఒక 100 గ్రాము ముక్కను తీసుకొచ్చి ఇతనికి పెడతారండి. మ్మ్. ఆడ కుళ్ళిపోయిన శవాన్ని ఏదన్నా తీసుకొచ్చి అది ఇతనికి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆయన అంత 12 సంవత్సరాలు అంత కఠినంగా చేసి ఉంటే ఈ ముక్క అనేది ఆయన తినుడితోనే అరిగిపోతుందండి. అరిగిపోవడంతోనే వాళ్ళ దానిలో చేంజ్ చేసుకుంటారు. లేదు ఈయన తప్పులు చేసుకుంటే ఏదో ఒకటి చేసుకుంటా, ఏదో ఇక్క కాలాన్ని నెట్టుకొచ్చిండు వేషం వేసుకొని అనుకున్నారనుకోండి, అది వెంటనే వాంతులు, విరోచనాలు, మోషన్స్ అవుతాయండి. మ్మ్. అప్పుడు దానికి వెంటనే వాళ్ళు విరుగుడు మంది ఇచ్చేసి పంపించేస్తారు. అందుకే అఘోరాలల్లా ఒక పెద్ద ఆయన ఉంటాడండి, ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ఉంటుంటారు.
పెద్ద ఆయన ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా కూడా ధర్మం కోసమే పనిచేస్తూ ఉంటారు, అధర్మం కోసం ఎప్పుడు పనిచేయరు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా తప్పుతుండ్రా ధర్మం, అధర్మంలోకి వెళ్తుండ్రా అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు టెస్ట్ పెడతా ఉంటాడు. ఒక శరీరాన్ని తీసుకొచ్చి మనిషికి ఇంత ఘోషిస్తూ ఉంటాడు క్వాంటిటీ. ఓకే, అది తింటే నిజమైన అఘోరి అన్నట్టు. అఘోరి అన్నట్టు. ఓహో, అరిగించుకుంటే, తింటే కాదు, అరిగించుకుంటే కడుపులోకి వెళ్ళాక అది అరిగించుకుంటే. విషయం కదా అండి. అవును. యాక్చువల్గా ఏంటంటే మానవ శరీరం అనేది, దాన్ని మానవ శరీరాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు. దానికి ఆన్సర్ నాకు తెలుసు గురుగారు. అంటే అన్నిటికంటే గలీజ్ పదార్థం మనిషి అంటే మాంసం అని చెప్పి ఒక అంటారు. చీమ ఉంటుంది, ఆ చీమ కూడా భూమిలోకి పోతే ఎరువు అవుతుందండి. ఓకే. యూనో, ప్రతి ఒక్క జీవి కూడా చనిపోయిన తర్వాత ఎరువే అవుతుంది. అవును. మనం కోసిన తర్వాత గడ్డిని కాలబెడతారు, కాలబెట్టిన గడ్డి కూడా అది ఎరువే అవుతుంది. ఎరువుగా ఏమన్నా ఉన్నది అంటే మానవ శరీరం. మానవ శరీరం. ఓకే. కాబట్టి వాళ్ళు ప్రతిదానికి అన్యాయం చేయరు. కాబట్టి చీమ ఇట్లా పోతుంటే కూడా ఇట్లా ఆపుతారు కాలు. చీమకు కూడా హాని చేయరు కాబట్టి వాళ్ళు ఈశ్వర స్వరూపాలు, విష్ణు స్వరూపాలు. ఓకే. హాని చేయరు కాబట్టి వాళ్ళు, కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో అది పాటించి ఆ శరీరాన్ని మాత్రమే వాడుకుంటారు. అది కూడా చనిపోయిన శరీరాన్ని, ఎవరికి అక్కేరాని శరీరాన్ని. వాళ్ళంతా దూరాలోచన చేస్తారండి. నాకు తెలిసి ఇప్పటికీ ఈ 200 దేశాలలో అఘోరాల గురించి తెలుసుకొని వాళ్ళ యొక్క జీవన గాథలు రాద్దామని పోయిన వాళ్ళ దానిలో 98% మొత్తం అఘోరాలు అయిపోయారా అండి. అఘోరాలల్లో చూడండి విదేశీయులు కూడా ఉంటారు. అవును. అంటే వాళ్ళ తత్వానికి ఫిదా అయిపోతారు. అవునవును. గురుగారు, మీరు జ్యోతిష్యాన్ని ఎంతవరకు నమ్ముతారు? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్, నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది జ్యోతిష్యాన్ని నమ్మరు. ఈవెన్ దో నేను కూడా నమ్మను. సో మీరు ఇప్పుడు ఒక జ్యోతిష్యులు కాబట్టి, మీ ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి, ఎందుకు నమ్మాలి మేము జ్యోతిష్యాన్ని? మీరు ఎందుకు నమ్మకూడదు? అంటే ఒక మనిషి జీవితం, ఒక మనిషి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఎలా చెప్పగలుగుతారు ఒక మనిషి? ఇప్పుడు మీరు, నేను ఇద్దరం ఈక్వలే. సో మీలో డిఫరెన్స్ ఏంటి అని అడగాలనుకుంటున్నా. మీరు ఒకసారి మీ యొక్క జన్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీరు ఎందుకు నమ్మాలో నేను చెప్తా. ఓకే. అర్థమైందా? అని ఈ విధంగా కాదండి. పూర్వము, ఇప్పటి నుంచి కాదు, జ్యోతిష్యం అనేది పుట్టింది ఇప్పుడు కాదండి. మనిషి జీవితం ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఉంది. వేదాలు, ఉపనిషత్తులలో ఇదొక భాగం. ఓకే. ఇప్పుడు ఈ 220 దేశాలకు మన వేదాలు, ఉపనిషత్తులే ఒక రకమైన కారణాలు. ఇప్పుడు ముస్లిం భాష ఉంది, ఈ హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, చాలా భాషలు ఉన్నాయి. అవును. ఇవన్నీ ఎక్కడి నుంచి పోయాయండి? దాదాపు మన ఇండియా నుంచే పోయాయి. ఇప్పుడు అమెరికా అంటారు, అమెరికాలో ఇంగ్లీష్ పుట్టి ఎన్ని రోజులు అవుతుందండి? 2000 సంవత్సరాలు అవుతుంది. 1200వ శతాబ్దంలో మన బీహార్లో ఉన్న మన యూనివర్సిటీలో వాళ్ళు చదువుకోనకపోయి విద్యనే, మన ఇండియాలో ఉన్న ఆ విద్యనే ప్రతి సంవత్సరం 2500 మందికి విద్య రూపంలో అన్ని దేశాలకు వెళ్ళింది. అది 15వ శతాబ్దంలో మళ్ళా ముస్లిం రాజులు ఆక్రమించుకొని దాన్ని కూలగొట్టారు. అప్పటికే అది స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి మన ఈ వేదాలలో, ఈ ఉపనిషత్తులలో భాగమే ఈ జ్యోతిష్యం. జ్యోతిష్యంలోకి వెళ్ళి పుట్టినయే ఇవన్నీ. ఇవి ఈ రాసులు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఈ యొక్క మనిషి జీవన విధానం కావచ్చు. జ్యోతిష్యం అంటే మీ జీవితాన్ని ఏదో మీరు నిర్ణయిస్తామనే ఒక ఉద్దేశం కాదండి. మీ యొక్క తప్పొప్పులను తెలియజేస్తూ మీకు దిశానిర్దేశం చేసే ఒక దిక్సూచి లాంటిది. ఈ టైం ఇక్కడ బాగుంది, మీరు వెళ్ళిపోవచ్చు, ఓకే, మీకు ఇందులో కలిసి వస్తుంది, ఇందులో మీరు వెళ్ళిపోవచ్చు, మీరు చదివితే బాగుంటుంది, మీరు ఇటు వెళ్ళిపోవచ్చు, ఈ టైం బాగలేదు, గమ్మున కూర్చోండి అని చెప్పడం మట్టుకేనండి. ఇప్పుడు గుడి ఉందండి, మరి అందులో దేవుడు ఉన్నాడని మీరు ఎందుకు నమ్ముతారండి? కనబడ్డా మీకు? కనిపించాడు. మరి ఎందుకంటే అయ్యగాళ్ళకు దండగానే కదా.
జీతాలు గీతాలు. అదొక టెంపుల్ అంటే ఒక పాజిటివ్ వైబ్. సైతాన్ని చూశారా అండి మీరు? చూడలేదు. మరి మరి ఒక సైతాన్ను అది మాట్లాడంగా చూశారా? నేను మాట్లాడిస్తా, చూస్తారా? వద్దు. చూస్తారా అండి? మీరు మాట్లాడించగలరా? మాట్లాడిస్తాను. ఎలా? నేను తాంత్రికం చేస్తాను. మీరు చేస్తారు? చేస్తాను, ఓకే. కానీ మంచి కోసమే వాడతాను. మంచి కోసం వాడతారు. అంతే, ఓకే. మంచి కోసమే వాడతాను. గురుగారు, డిప్రెషన్ పేషెంట్లు, కొంచెం పిచ్చి పిచ్చి చేసేవాళ్ళు, అవునవును, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అండి. అవును, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తప్పులు చేసేవాళ్ళు. అవునవును. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ నేను టేకప్ చేస్తాను. ఓకే. అది నాకు మా గురువు గారు ఇచ్చారండి. కంపల్సరీ చేస్తాను. ఇప్పుడు చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు డిప్రెషన్కి బాగా గురవుతున్నారు. యా. మీ జాతక పరంగా ఏమైనా సొల్యూషన్స్ ఉంటాయా డిప్రెషన్కి? ఉంటాయండి. ఏం చేస్తారు? చూస్తామండి ఫస్ట్ జాతకం చూస్తారు. ఏ గ్రహాలు వీక్ ఉన్నాయి, ఓకే. ఏ గ్రహాలు మంచిగా ఉన్నాయి, ఏ గ్రహాలు చెడ్డగా ఉన్నాయి అనేది చూసి దాని ప్రకారంగా వాళ్ళకి ఏమన్నా డిప్రెషన్ ఉందా, వాటి మీద ఏమన్నా సైతాన్ వచ్చి అది చేసిందా ఓకే అని తెలుసుకొని అప్పుడు మాకు తెలిసిపోతుందండి. మనిషిని చూసుడుతో తెలిసిపోతుంది. ఓకే. తెలిసిపోవడంతోనే చెప్పేస్తాం. చెప్పేసి ఒకవేళ వాళ్ళు మాకు ఆజ్ఞ ఇస్తే మాత్రం మేము తప్పకుండా చేసి వాళ్ళకి మంచిగా చేసి ఇస్తాం వెంటనే స్పాట్లో. ఓకే. కొందరికి కొంచెం లేట్ అవుతుందండి. ఓకే. అది దాని యొక్క బలాన్ని బట్టి. ఇప్పుడు వాస్తు అంటారు కదా, ఇంటి వాస్తు బాగాలేదు కాబట్టి మీకు ప్రశాంతత లేదు ఇంట్లో అని చెప్తారు, లేదా ఆఫీస్లో లైక్ బాగాలేదు, ఆఫీసు డల్గా ఉంది, మంచిగా బిజినెస్ నడవట్లేదు, సో వాస్తు బాగాలేదు, వాస్తు దోషం అని అంటారు. నిజంగా వాస్తు దోషం ఉంటుందా? ఉంటుందండి. ఓకే. ఇది కూడా ఒక భాగమేనండి జ్యోతిష్యంలో. వాస్తు ఇవన్నీ కూడా ఒక భాగాలే, కానీ వీటికి అంత పవర్ ఉండదండి. జాతకం బాగలేనప్పుడే ఇవన్నీ వస్తూ ఉంటాయి. మీరు పెట్టుకున్న ఉంగరం ఉంది కదా, అది ఒరిజినల్ అయితే ఒక 9% పనిచేస్తుంది. ఓకే. మీ జాతకంలో 70% మంచిగా లేదనుకోండి, మీరు అది పెట్టుకున్నారు, ఈరోజు ఆ గ్రహం వచ్చింది, ఓకే. ఒక 9% తగ్గిస్తుంది ఆ శాతాన్ని, అంతే. ఇప్పుడు కొందరు ఉంటారండి చాలా మూర్ఖంగా, ఒక ఇల్లు ఉంటుంది, అందులోనే వాళ్ళ తాతలు తండ్రులు జీవిస్తారు, అవును, వీళ్ళు కూడా జీవిస్తూ ఉంటారు. వీళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు అవుతాయి, కొడుకుల పెళ్ళిళ్ళు అవుతాయి. అవునండి, ఇల్లు మంచిగా లేనిదే ఇవన్నీ అయినాయా అండి? ఫస్ట్ కట్టుకున్నప్పటి నుంచి కావాలి కదా మరి. అవును. దోషం అంటే ఎవరో అప్పుడు వీళ్ళకి మంచిగా లేనప్పుడు, వీళ్ళ టైం బాగా లేనప్పుడు పిలిపిస్తారండి. పిలిపించి ఇది ఇటు ఉండద్దండి, ఇది ఇటు ఉండాలండి అంటే అప్పుడు మళ్ళీ కొత్త ఇల్లు పెట్టినంత ఖర్చు పెడతారండి. నేను చాలా చూశాను. అవును, కరెక్టే. అది చాలా రాంగ్ అండి. నీ జాతకం మంచిగా లేనప్పుడు ఆటోమేటిక్గా అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం ఒక మోటార్ సైకిల్ తీసుకుపోయినామండి, క్లచ్ పనిచేస్తలేదని తీసుకుపోయాను, అది ఇప్పుతా అంటేనే దాంతో భాగంగానే ఇంకోటి వెళ్తుంది, దాన్ని బాగా చేపిస్తాం, దాంతో భాగంగానే ఇంకోటి వెళ్తుంది. అవును. మనం ఆరోగ్యానికి పోతాం, ఒకటి మిస్టేక్లా ఓదానికోటి లింక్ అయ్యి రిలేషన్ అయ్యి ఉంటుంది. జస్ట్ 10,000తో కొడుతుందని పోతే 50,000 కొట్టుకొని వచ్చేస్తాం. అవును, చూసే ఉంటారు. కాబట్టి ఇది కూడా వాస్తు కూడా అంతేనండి, మ్యాక్సిమంగా ఓకే, అంతే. కాకపోతే ఉంది ఉంది, ఓ 6% మాత్రం పనిచేస్తుంది, ఓకే, తగ్గించుకోవచ్చు, కానీ కట్టుకునేటప్పుడే చూసుకోవాలి, అది కరెక్ట్. సో మ్యారేజెస్ అవ్వాలంటే గురుగారు జాతకాలు కలవాలి అంటారు ఇద్దరు వ్యక్తులవి, ఇది నిజమేనా? నిజంగా జాతకాలు కలిస్తే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారన్న గ్యారంటీ ఏంటి మరి? అవునండి, కలిసి ఉంటారు, తప్పకుండా ఉంటారు, నేను గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు కొన్ని అరేంజ్ మ్యారేజెస్లో జాతకాలు కలిపి మ్యారేజెస్ చేశారు, అయినా విడాకులు అయ్యి ఉన్నాయి కదా, మా ఫ్యామిలీలోనే చాలా మంది ఉన్నారు. అది అదృష్టం అండి, అదృష్టం అంటే అదృష్టం. అది జాతకం అదే కదా. నేను చెప్తా వినండి, అదృష్టం అని ఎందుకన్నానంటే వాళ్ళకు నేను ఒక మాట చెప్తా, తప్పు అనుకోవద్దు. ఇప్పుడు మీరు ఒక క్లాస్ రూమ్లోకి వెళ్తారు,
అవును. డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎనీథింగ్. ఒక క్లాస్ రూమ్లోకి వెళ్తారు, అందులో ఒక 50 మంది ఉంటారు. ఆ 50 మందితోని మీకు రిలేషన్ ఏర్పడదు కదా అండి. ఏర్పడదు. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. అవును. ఆ 50 మందితో మీకు రిలేషన్ ఏర్పడుతుందా? ఏర్పడదు. మీకు చాలా క్లోజెస్ట్గా ఎవరో ఒక 3-4 మాత్రమే ఉంటారు. అవును. మీరు ఎప్పుడైనా చూసుకోండి, అవును. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకోండి, చాలా క్లోజెస్ట్గా ఉంటారు వాళ్ళు. అవును. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, మీది ఒక లగ్నం ఉంటుంది. మీ లగ్నానికి ఆ మనిషి ఎలా ఉన్నాడు అని కాదండి, మీ లగ్నానికి నీ నక్షత్రానికి యాక్సెప్ట్ నక్షత్రం కనుక ఇంకోళ్ళది అయిందనుకోండి, ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అయిపోతారు. ఓకే. యూనో, నేనెంత బాగున్నా, నేనెంత అది ఉన్నా, నాకెంత డబ్బు ఉన్నా నాకు మీరు కనెక్ట్ కారు. ఈ విధమైన జాతకపరమైన అది ఉంటుందండి కనెక్ట్ కోసం. ఓకే. కలిసి ఉండడం అంటారా, కలిసి ఉండడం అనేదానికి జాతకాలకు పొంతన ఉండాలండి. ఓకే. కనెక్ట్ అవ్వడానికి ఒక వేరే కనెక్షన్, కలిసి జీవించడానికి మళ్ళా పొంతన కనెక్షన్ చాలా ఉంటాయండి. ఓకే. ఒక్కొక్క నక్షత్రం అండి జనరల్గా 32 పోర్ట్ఫోలియోని కలిగి ఉంటుందండి. ఒక గ్రహం బాగా లేకుంటే ఒక గ్రహం ఇచ్చే దాని యొక్క ఇంపాక్ట్ చెడు కావచ్చు, మంచి కావచ్చు. ఓకే. 32 రకాలుగా మంచి కానీ చెడు కానీ కలిగి ఉంటుంది. ఒక బ్రాహ్మణ అయ్యగారి దగ్గరికి పోయారనుకోండి, అమ్మ మీరు ఈ అనురాధ నక్షత్రం బాగుందమ్మా, మీరు ఏదన్నా పూజ చేసుకోండి, ఇది బాగా అవుతుందమ్మా, ఈరోజు చేసుకోండి, అనురాధ నక్షత్రం చాలా బాగుందమ్మా అని చెప్పంటారు. అదే మా దగ్గరికి వస్తే మేమేం చూస్తామంటే, ఈ అనురాధ నక్షత్రం అనేది క్షేమతారన్నదా, సంపత్తారన్నదా, విపత్తారన్నదా, ఎన్నో రజతమూర్తులన్నదా, సువర్ణమూర్తులన్నదా, లోహమూర్తులన్నదా, అష్టకవర్గులు ఏమన్నా అంటినాయా, షోడశ వర్గాలు ఏమన్నా అంటినాయా, వేదగిట్లు ఏమన్నా అంటిందా అని ఈ విధంగా 1,00,000 చూస్తామండి. ఓకే. ఎందుకంటే నువ్వు ఒక కొబ్బరికాయ కొట్టాలన్నా కూడా ఈ విధమైన ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టారనుకోండి, 10 రూపాయలు కొడితే మీకు 10 లక్షల లాభం అవుతుంది. ఓకే. అదే మీరు గుడ్డిగా పోయి ఎవరో చెప్పారు కదా అని చెప్పి పోయినా, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం లేదండి, తక్కువ చేసి పోయారనుకోండి, మీరు ఆడ పోయి 1,00,000 రూపాయల పూజ చేసినా సముద్రంలో తీసుకుపోయి ఉప్పుతో కలిపినంత సమానం. గురుగారు, చాలామంది ఇళ్ళల్లో ఏమంటారంటే మాకు ప్రశాంతత లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి లక్షలు కోట్లు పెట్టి యాగాలు పూజలు చేయిస్తూ ఉంటారు, అయినా ప్రశాంతత దొరకదు, ఎందుకంటారు? అదేనండి, వాళ్ళు చూయించుకునే విధానంలో లోపం ఉంటుందండి. జాతకం చూయించుకునే లోపంలో, ఓకే, వాళ్ళు కలిసే లోపంలో, అది కూడా కర్మలో ఒక భాగమే. మనం వాళ్ళని ఎవరినో చూయించుకునే వాళ్ళని అనలేము, ఎందుకంటే వాళ్ళ కర్మ బాగుంటే వాళ్ళ కరెక్ట్ సరైన గురువు దొరుకుతాడు. సరైన కర్మ లేదనుకోండి దొరకడండి. అది అనుభవించాల్సిన టైం వచ్చేంత వరకు అనుభవించాల్సిందే. ఇంతెందుకండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇండియాలో 160 కోట్ల జనాభా ఉన్నారండి. ఒక జాతకానికి పోలిక ఉండదండి. ఒక జాతకానికి అస్సలు పోలిక ఉండదు. క్విట్ ఆపోజిట్ ఉంటుందా? క్విట్ ఆపోజిట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక హీరో జాతకానికి నా జాతకం, నక్షత్రం, రాశి, లగ్నం, డేటు, టైము, పుట్టిన టైము, ఇవన్నీ సేమేనండి. మన అతను సూపర్ స్టార్, మనం ఇట్లెందుకనివ్వండి. ఎందుకంటారు చెప్పండి, మీరే చెప్పాలి, మీరు జ్యోతిష్యులు కదా గురువుగారు. అదేనమ్మా, ఇవి ఏందవుతుందంటే కొన్ని 30 సెకండ్లేనమ్మా. 30 సెకండ్లు, 30 సెకండ్స్ డిఫరెన్స్ పుట్టినప్పుడు. ఓకే. పుట్టినప్పుడు 30 సెకండ్ల లోపం ఉన్న గ్రహాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, గురుగ్రహం ఉందండి, వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు, ఇది సముద్రం లాంటిదండి, ఒక అంతం లేదు జ్యోతిష్యానికి. నేను కూడా మొత్తము ఎక్కడనో ఒకడ జస్ట్ 1% అయినా మిస్ కావచ్చు, ఎక్కడన్నా అయితే కావచ్చు, ఎందుకంటే నేను దేవుణ్ణి అని చెప్పలేను. ఇక అట్లా అయినప్పుడు ఇక మన దేవునికి మనకు తేడా ఏంటండి?
ఏం లేదు కదా అండి. కాబట్టి మీరు ఒక విషయంలో గమనించుకోవాలండి. ఎక్కడ విషయంలో గమనించుకోవాలంటే, ఇప్పుడు ఒక గురువు ఉంది. గురువు జ్యోతిష్యుడు చూసినప్పుడు కరెక్ట్ పద్ధతిలో ఉంటుందండి. 5వ స్థానంలో మంచి తన స్థానంలోనే ఉంటుంది. 2 రకాలండి జ్యోతిష్యంలో, శనివర్గం, గురువర్గం 2 రకాలు ఉంటాయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మీరున్నారు, మీరు శనివర్గంలో పుట్టారు. శనివర్గంలో పుట్టితే గురువర్గం వాళ్ళనే అట్రాక్ట్ అవుతారు, శనివర్గం వాళ్ళకి అట్రాక్ట్ కారు. ఓకే. ఎందుకంటే ఈ వర్గాలు కుదరవు. ఓకే. యూనో ప్లస్ మైనస్ కలిస్తేనే అట్లుంటుంది అన్నట్టు. ఇది ఒక లెక్క ఉంటుంది. కాబట్టి ఈ గురువు అన్ని గ్రహాలు బాగుంటాయండి కొందరికి, కానీ ఏది పట్టుకున్నా మట్టి అవుతూ ఉంటుంది. కొందరికి అన్ని గ్రహాలు 9కి 9, 12కి 12 గ్రహాలన్నీ చెత్తగా ఉంటాయి, కానీ వాడు ఎప్పుడు చూడు కారణమే తిరుగుతూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే, ఒక్కొక్క గ్రహాన్ని మిగతా ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు అనుకోండి, బ్యాట్స్మెన్ ఆడడానికి వేయండు, మిగతా వీళ్ళు ఆడాలే గెలవాలని కొందరు కోరుకుంటారు. అబ్బా లేదురా వీడు మొన్ననే వచ్చిండు, బాగా వీడు గెలిస్తే మన రెప్యుటేషన్ మనది పోతుంది, వీడు తొందరగా అవుటే రావాలని కొందరు చూస్తారు. వాళ్ళ లోపల మనసులో ఏముందో తెలియదు కదండి. కాబట్టి ఈ గ్రహం నడుస్తుంటే కూడా ఒక్కొక్కసారి చెడు చూపు చూస్తే, ఒక్కొక్కసారి మంచి చూపు చూస్తాయి. అది 30 సెకండ్లకు ఒకసారి చూడొచ్చు, 30 నిమిషాలకు ఒకసారి చూడొచ్చు, ఒక్కొక్కసారి 3 గంటలకు కూడా పట్టచ్చు. అలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. కవల పిల్లలు పుడతారు. జస్ట్ 2 నిమిషాలు 1.5 నిమిషం తేడాతోనే అవుతుంది. అవునా? ఇద్దరు ఒకటేలాగా ఉంటారు, ఇద్దరు ఒకటే అది చేస్తారు, కానీ వాడు ఏం చేసినా ఏం రాదు. ఒకడు విపరీతమైన షార్ప్ అయిపోతాడు. ఎందుకు? ఇద్దరు కవల పిల్లలే కదా. అట్లాంటప్పుడు కొందరు కవల పిల్లలు ఉంటారండి, ఇద్దరికిద్దరు షార్పే ఉంటారు. ఇలాంటి సందర్భాలలో అది లేట్ చేసింది. అప్పుడు ఆ గ్రహం చూపడం అనేది లేట్ చేసింది. ఇక్కడ 30 సెకండ్ల లోపటినే చూసినాయి వంకర, క్రాస్గా. అట్లా ఈ విధంగా మనం అంచనాలు వేయాలండి. గ్రహచారాన్ని చూసేటప్పుడు చాలా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడాలండి. కుండలు చూసేటప్పుడు నాకు తెలిసినంత మట్టుకు ఒక 4 అవర్స్ పడుతుందండి కంప్లీట్ జాతకాన్ని చెక్ చేయాలంటే. 4 అవర్స్ ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే 4 అవర్స్ పడుతుంది. దాని తర్వాత మనం వాళ్ళను సున్నితంగా వాళ్ళకి ఎక్కేయడానికి మినిమం 1.5 అవర్ పడుతుంది. ఎందుకంటే నువ్వు ఈ టైంలో ఈ పని చేసినావు, ఈ టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఇంత నొక్కేసినావు అని చెప్పి డైరెక్ట్ అన్నాం అనుకోండి, వాళ్ళు ఎంత అట్ అవుతారండి. కాబట్టి చాలా సున్నితంగా ఏది చేసినా గ్రహాలు చేసినాయి అని చెప్పాలి, వాళ్ళు చేసినాయి అని చెప్పొద్దు. విగ్రహ ప్రభావితం వల్ల ఇలా జరిగిందని చెప్పాలి అంతే. ఓకే. అట్లా గురుగారు, ఇంకోటి చాలా మంది ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడతారు. జ్యోతిష్య పరంగా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అవునండి, ఉంటుంది. జ్యోతిష్యమేనండి, జ్యోతిష్యపరంగా గ్రహాల ఎఫెక్టే. వాళ్ళకి ఆ టైం లేదు కాబట్టి వాళ్ళకి ఆ టైంలో అనారోగ్యం వస్తుంది. అంతే. మరి సరి చేసుకోవడానికి 32 పోర్ట్ఫోలియోలు ఉంటాయండి. అది అనారోగ్యం వస్తుందని ఏం తెలుస్తుంది, కష్టం వస్తుందని ఏం తెలుస్తుంది, పైసలు పోతాయని ఏం తెలుస్తుంది, అది ఏం చెప్పలేము. జోన్ ఒక అతను కాల్ చేశాడండి, ఎన్నో మంచి బిజినెస్ నడుస్తుండగా 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయట 34 ఏళ్ళకి. అంతే. అది కుజుడు మంచిగా లేడు అనుకోండి, శుక్రుడు కానీ ఇంకెవరన్నా కానీ ఏ గ్రహం ఉన్నా అది ఏది మైనస్ చూస్తుంది, దీని మీద ఏది బలంగా చూస్తుంది. ఇప్పుడు శుక్రుడు నడుస్తుంది అనుకోండి, శుక్రుడు అస్తంగత్వం పొందుతాడండి. అస్తంగత్వం పొందడం అనే దానికి మీనింగ్ ఏంటంటే న్యూట్రల్ అయిపోతాడు. అప్పుడు ఈ శుక్రుడి మీద ఏ గ్రహం అయితే చూస్తుందో దాందే ఆధిపత్యం. ఈ విధంగా మేము లెక్కలు వేసుకొని దానికి దేనికి వేయాలనే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. అయినా మనం ఈ కాలంలో
నాకు తెలిసినంత మట్టుకు ఇలాంటి వేద పూజలు అనేటివి చేస్తే మ్యాక్సిమంగా ఫలించవండి. ఫలించవు. నేను చాలా మట్టుకు చూస్తున్నా. ఓకే. కొందరు తాంత్రికం అనేసరికి భయపడతారు. మనం ఎంత చెప్పినా వాళ్ళకు అర్థం కాదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళకు బ్రాహ్మణ పూజలే ఇస్తాం అవును. వేదాచార ప్రకారంగా. అంటే మీరేం చెప్తున్నారు ఇప్పుడు, తాంత్రిక పూజను ఎక్కువగా నమ్మమంటున్నారా, బ్రాహ్మణ పూజన? లేదండి, దాన్ని ప్రభావాన్ని బట్టి అంటారు. అది జాతకంలో ఉంటుందా? ఓకే. కొంచెం ఉందనుకోండి దోషం, లైట్గా ఉందనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అమ్మాయి అబ్బాయిది పెళ్ళి లేట్ అవుతుంది, కుదురుతడం లేదు. ఒకవేళ పెళ్ళైనా తొందరగా విడాకులు తీసుకుంటుంటారు. ఎందుకు? ఆల్వేస్ రెడీ వల్ల కుజదోషం ఉంటుందండి. కుజదోషం అనుడితోనే జనరల్గా వేద పండితులు ఏం చేస్తారు కదా అంటే, టక్కని చూడక కుజునికి సంబంధించి మండపం వేసేసి హోమం చేసేస్తారు. హోమం చేసేసి అయిపోయిందండి, దోషం పోయిందండి, అది ఇది అని చెప్పి ఒక 2 రోజులు పూజ చేసి పంపిస్తారు. యాక్చువల్గా ఏంటంటే కుజునికి సంబంధించి, కుజదోషానికి సంబంధించి 32 దోషాలు ఉంటాయండి. 32 దోషాలు. ఇది 32లా ఏ రకమైన దోషం అనేది మనం కనిపెట్టాలండి. ఒక 11 రకాలు ఉంటాయండి. చెట్టుకు తాళి కట్టేటివి ఉంటాయి, ఇంకొక 11 రకాలు ఉంటాయి, ఇంకొక 11 రకాలు మనుషులతో చేపించేటివి ఉంటాయి, ఇంకొక కొన్ని రకాలు ఉంటాయి, ఒక 3 రకాలు ఉంటాయి. నపుంసకులతో చేపిస్తాం, అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు. ఇంకొన్ని ఉంటాయండి జంతువులతో తాళి కట్టిస్తారు. ఏది చేసినా, ఎనీ చేసినా అది అక్కడే నరికేయాలి. చెట్టు కానీ జంతువు కానీ. మనిషికి చేయరండి, ఇది తాంత్రిక పద్ధతిలో ఉంటుంది. ఇది ఈశ్వరుడు, మహావిష్ణువు, బ్రహ్మ ముగ్గురు కలిసి ఇచ్చిందే. కొందరు తప్పుగా వాడుతున్నారు తప్ప ఇది వాళ్ళు ప్రసాదించింది. ఇగో నేను ఈ కలియుగంలో నేను డైరెక్ట్గా రాను కాబట్టి ఈ మార్గాన్ని సూచిస్తున్నా, చేసుకోండి. ఓకే. కాకపోతే ఏంటంటే తాంత్రికం అనేసరికి శుద్రం అనుకునే ఈ తాంత్రికాలు ఈ సినిమాలు చూసి ఈ అని చెప్పనడాలు ఇలాంటివి ఉండవండి. జస్ట్ వాయిస్ మాత్రమే వస్తుంది. ఓకే. కానీ అది క్రూరంగా ఆలోచిస్తుంది అట్లా. కాబట్టి ఇన్ని రకాలుగా చూసి మనం ఏదైనా ప్రిడిక్షన్ చేసుకోవాలండి. గురుగారు, ఇంటర్ అయిపోయిన తర్వాత చాలామంది ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడ మా కెరియర్ సెట్ అవుతుంది అని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఫ్యామిలీ ప్రెషర్, వీళ్ళకేమో ఇంకేదో చేయాలని ఉంటుంది. ఫ్యామిలీ లేదు, నువ్వు డాక్టరే అవ్వంటారు, వీళ్ళు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. సో తెలీదు ఏం చేయాలో. కానీ జాతకం ప్రకారం డిసైడ్ చేసి ఉంటుందా ఆల్రెడీ వీళ్ళు ఏమవుతారు అన్నది? తప్పకుండా ఉంటుంది. ఓకే. తప్పకుండా. ఇప్పుడు కొందరికి ఉంటుందండి, యాక్టర్ అవ్వాలని ఉంటుంది. చాలామందికి యాక్టర్ అవ్వాలని ఉన్నంత మాత్రాన వాళ్ళు యాక్టర్ కాలేరండి. చాలామంది క్రికెట్ ఆడతారండి. అందరూ ధోనీలు, కోహ్లీలు కావాలంటే కాలేరండి. అవునా కదా? అది అదృష్టం ఉండాలి, అది పూర్వజన్మ సుకృతం ఉండాలి. మహేంద్ర సింగ్ ధోని ఈ విధంగా కష్టపడి పైకి వచ్చిండు. అబ్దుల్ కలాం పేపర్లు వేసుకుంటా పైకి వచ్చిండు. అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టి ప్రెసిడెంట్ అయ్యాడు అని చెప్పి మనం కూడా చెప్పులు కుట్టుకుంటా పైకి వస్తామంటే, మోదీ గారు ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు కదా, పైకి వచ్చిండు. మనం అదే స్థాయిలో ఇచ్చేద్దాం అనుకుంటే కుదరదండి. యూనో ఆయన జీవితం అప్పుడు అలా జరిగింది, ఆ టైం అట్లా ఉన్నది కాబట్టి, ఆయన ఆర్ఎస్ఎస్లో చేసిండు కాబట్టి ఆ విధంగా ఆ సిద్ధాంతాలను నమ్ముకొని వచ్చిండు. దానికి తగ్గట్టు అదృష్టాలు కలిసి వచ్చినాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కాడు. మనకు కూడా ఆ విధంగా కలిసి రావాలి కదండి. ఎప్పుడు కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదండి. కాబట్టి మనము ఆ పులి కన్నా ఎక్కువనే అవుతాం కావచ్చు, ఎవరికి తెలుసండి మన జాతకం. మనము ఏ రంగంలో రాణిస్తాము. కాబట్టి జాతకాన్ని కరెక్ట్ పరిశీలన చేసుకొని ముందుకు పోవడం అనేది చాలా అవసరం. ఓకే. అది
గురుగారు ఇంకోటి గండాలు ఉన్నాయి, ప్రాణగండం కోసం చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు ఇప్పుడు 2025లో నాకు గండం ఉంది, ప్రాణగండం. సో నేను మీ దగ్గరకు వచ్చి దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే మీరు ఏం చేస్తారు? నేను చేస్తానండి. అంటే ఏ పూజ ఉంటుందా, ఏమైనా ప్రాసెస్ అవునండి. చెప్తారా కొంచెం డీటెయిల్గా ఏముంటుంది ప్రాసెస్? అట్లా చెప్తే మీకు ఎట్లా ఉంటుందండి? అంటే నార్మల్గా ఏం చేస్తారు? పూజ చేస్తారా, ఏమైనా యాగాలు చేయాలా? యాగాలంటే అపమృత్యుంజయ మహామృత్యుంజయ యాగం చేయాలండి. అఘోర పాశుపత ఓకే. అపమృత్యుంజయ యాగం చేయాలి. ఇది దైవత్వంతో కూడిన పద్ధతి. అది ఒక 3 రోజుల క్రియ అండి. ఓ 100 మందికి భోజనాలు పెట్టాలి. చాలా పెద్ద ఎత్తునతో కూడుకున్న పని. దీన్నే ఒక 20% లెస్ ఖర్చుతోని, అది 100 రూపాయలు అయిందనుకోండి, 20 రూపాయల ఖర్చుతోని తాంత్రికంలో కూడా చేయొచ్చు. ఓకే. అప్పుడు తాంత్రికంలో చేసినా ఇట్లా చేసినా అట్లా చేసినా అది కరెక్ట్ ముహూర్తం కనుక చూడగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళైతేనే చేయాలండి. తప్పుడు ముహూర్తంలో ఇట్లా స్టార్ట్ అయిందనుకోండి, నీకు అది ఎంత చేసినా ఫలించదు, ఓకే, పోతావు. కరెక్ట్ ముహూర్తం చూసి పెట్టాలి. నాకు తెలిసినంత వరకు అఘోరాలు అయితే పక్కా ఉంటుంది. అంటే పోయే ప్రాణాన్ని ఆపగలుగుతా అంటున్నారు. 12 సంవత్సరాలు మాత్రమే. మీరు రాతను ఆపగలుగుతారా? ఆపలేరు. మీరు ఆపగలుగుతారా? మీరు గ్యారంటీ ఇస్తారా? నేను ఇస్తానండి. ఇస్తారు. 12 సంవత్సరాలు మట్టుకు ఇస్తాను, తర్వాత ఇవ్వలేను. ఓకే ఓకే. 12 జీవాన్ని సంవత్సరాలు ఏమో. జీవిని ఎవరు ఆపడం పుట్టుక చావడం కోసమే. అది సృష్టి. నేను ఎంతవరకు హామీ ఇవ్వగలుగుతున్నా 12 సంవత్సరాల మట్టుకు. అది మీరు అన్ని కరెక్ట్ టైంకి వస్తే, దాదాపుగా చేయి దాటిపోయిన తర్వాతనే వస్తారు. అప్పుడు ఏం చేయలేరు. అప్పుడు ఏం చేయలేము, చెప్పేస్తాం డైరెక్ట్. తప్పదు అంటారు ఇంకా. అంతే. గురుగారు చేతబడి అనేది ఉంటుందా? అవును, ఉంటుందండి. ఉంటుంది. ఉంటుంది. ఇప్పటికీ ఊళ్ళలో అంటారు కదా, చేతబడులు చేశారు, చేస్తారు. చనిపోయింది, పిచ్చిదైపోయింది, లేదా చనిపోయారు అని చెప్పేసి. ఎలా ఉంటుందంటే చేతబడిని ఏ విధంగా నమ్మాలి మనం? కొందరు చేతబడి చేసేవాళ్ళు రాక్షస గడియలో పుడతారండి. రాక్షస గడియల్లో పుట్టి వాళ్ళకు రాక్షసుడు బలవంతుడై కూర్చుంటాడు. అదే గురువు, శుక్రుడు, శని వీళ్ళందరికీ నీచమై ఉంటాడు వాళ్ళకు. అలాంటప్పుడు నీచ బుద్ధులు కాక ఏం పుడతాయండి? అలాంటప్పుడు తాంత్రిక విద్య దగ్గరికి పోయి 41 రోజులు సగం నీళ్ళల్లో మునిగి నేర్చుకుంటాడండి. నేర్చుకుని ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్క సరౌండ్ ఏరియాలో 30 కిలోమీటర్ల సరౌండ్ ఏరియాలో ఎవరు చనిపోయినా ఆ ఆత్మ ఆయన కండిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే. అప్పుడప్పుడు మీరు కొన్ని ఊళ్ళల్లో చూడండి, అన్ని చెట్లు పచ్చగా ఉంటే ఒక చెట్టు ఎండిపోతుంది. అవును. అన్ని చెట్లు పచ్చగానే ఉంటాయి, ఒక చెట్టు ఎండిపోయి ఉంటుంది. చీరలో ఒక 4-5 చెట్లు ఎండిపోయి ఉంటాయి. అది డైరెక్ట్ అన్ని మన దగ్గరికి ఒకటేసారి వచ్చేస్తాయి. ఇప్పుడు మా సొంటోళ్ళు ఎవరన్నా పోయి తీసేశారనుకోండి, మళ్ళీ అవి ఎక్కడికి పోతాయి? మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోతాయి. ఓకే. వాడు అవి కిచ వాడిని మనసులో పట్టకుండా చెప్తాయి. అందుకే వాడు ఎప్పుడు తాగి ఉంటాడు, అబ్జర్వ్ చేయండి. కాబట్టి వాడు అవి తీసి ఆ ప్రాణం ఉన్న చెట్ల మీద వారెత్తాడు, వీటిని నాశనం చేసి రారి తర్వాత అని. ఓకే ఓకే. బట్టి కథం పచ్చగా ఎండగొట్టేసి పోతాయి అన్నట్టు. మళ్ళీ చెట్లు కూడా ప్రాణం ఉండేయండి, అది చూసుకోవాలి. గ్రహచారం అనేది చూసుకొని అది చేయాలి. గురుగారు, ఎక్కువగా మీరు జ్యోతిష్యం చెప్తున్నప్పుడు అంటే మాకేం తెలిసిందంటే అవుట్ ఆఫ్ స్టేషన్స్ నుంచి, యూఎస్ఏ నుంచి, యూకే నుంచి ఎక్కువగా క్లయింట్స్ వస్తూ ఉంటారని చెప్పారు కదా. ఎక్కువగా ఎలాంటి సమస్యలతో వస్తుంటారు వాళ్ళు మీ దగ్గరికి? అన్ని రకాలండి, అన్ని రకాల సొల్యూషన్స్ కోసం. ఓకే. కాకపోతే ఏంటంటే ఇతర దేశాలలో ఉన్న వాళ్ళకు టైంతో లిమిట్ లేదు కాబట్టి వాళ్ళకు చాలా టార్గెట్స్ పెడతా ఉంటారండి. ఓకే. టార్గెట్స్ పెట్టుట్లా ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ గడవని పరిస్థితి ఉంటుంది. అంటే ఒకరు చేసుకున్నది కూడబెట్టడానికి, ఒకరు చేసుకున్నది ఖర్చు, అవునవును, ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి చాలా మట్టుకు ఎక్కువ శాతం భార్యాభర్తల సమస్యలు, ఓకే, పిల్లలై వాళ్ళ స్టడీస్, ఎక్కువ శాతం ఒత్తిడి, మానసిక ప్రశాంతత, డిప్రెషన్,
ఇలాంటి వాటితో చాలా వస్తుంటారు. ఓకే ఓకే. వాళ్ళకి 100% న్యాయం చేసి పంపిస్తామండి. ఇప్పుడు మీరు డిప్రెషన్కి ఎక్కువ చాలా మందికి డిప్రెషన్ ఉంటే సెర్చ్ చేశారు అండ్ చాలా వరకు సమస్యలు సెర్చ్ చేశారని చెప్పేసి విన్నాము. మరి మిమ్మల్ని కలవాలన్నా మీ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా ఏంటి సార్ ప్రాసెస్ ఏంటి? ఫోన్లో అపాయింట్మెంట్ అండి. ఫోన్లో అపాయింట్మెంట్. ఫోన్లో అపాయింట్మెంట్ ఓకే. తీసేసుకొని కలుసుకుంటే వాళ్ళకి టైం చెప్తారండి. టైం చెప్తే ఓకే అయిపోతుంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీ అపాయింట్మెంట్ దొరుకుతుందండి. ఓకే. ఎలాంటి సమస్యలున్నా మీ దగ్గరికి రావచ్చు, ముఖ్యంగా డిప్రెషన్ కావచ్చు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, పిల్లలు పుట్టడం లేట్ అవ్వడం కావచ్చు. ఓకే ఓకే. దానికి కూడా నేను మందిస్తానండి. చేస్తాను, మందిస్తాను. పిల్లలు పుట్టడానికి కూడా మందిస్తానని చెప్పేసి అంటే ఏం చేస్తారు? ఏదన్నా చెట్ల మందులు అలాంటివి చెట్ల ఇస్తారా? మందులే అమ్మా. చెట్ల మందులే ఇస్తారు. ఒకటే జస్ట్ ఒక 20 ml. ఓకే అది 3 డోసులు ఇస్తాను. ఓకే. వాళ్ళకి ఒకటేసారి వచ్చినాక ఒకటేసారి పంపిస్తాను. అంటే ఈ మధ్య కాలంలో గురుగారు చాలామంది పిల్లలు పుట్టని వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్స్కి అని చెప్పి ఇలా వెళ్తున్నారు కదా, చాలా అంటే లైక్ హాస్పిటల్స్లో వెళ్ళి ఎక్కువగా ఇలాంటివి తీసుకున్నారు. మరి మీది ఆయుర్వేదిక్ కదా మీది, మరి మీ దానికి ఎందుకు రావాలంటారు? కొందరికి ఇస్తామండి. కొందరికి ఇస్తారు. కొందరు పుట్టని జాతకాలే ఉంటారు. జాతకాలు కూడా పుట్టని వాళ్ళు ఉంటారా? ఉంటారు. 20% ఉంటారండి. ఓహో, అంటే వాళ్ళకి అసలు పిల్లలే పుట్టరు. ఓకే ఓకే. మనం ఏం చేయలేము. మందులు ఇచ్చిన పనికిరావు చెప్పేస్తాం. అప్పుడు ఇలాంటి IVF ద్వారా వేయటోళ్ళు, అవును, ఈ డాక్టర్ల ద్వారా వేయటోళ్ళు, వాళ్ళు అలాంటి సమస్యలు ఏదైతే ఉంటాయో అవి మనం తీర్చగలుగుతామండి. ఓకే. ఈ మందుతోని అవి ఉత్పత్తి అవుతాయి. ఆ మందులతోని కావు, అలోపతి మందులతోని కావండి. ఓకే ఓకే. ఈ మందుతోనే అవుతుంది. ఎందుకంటే సృష్టి చాలా గొప్పదండి. ప్రతి ఒక్క మందును ఫస్టే మనకు సెలెక్ట్ చేసి పెట్టింది, కానీ మనం కనుక్కోవడంలో లేట్ అవుతుంది అట్లా. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా దాని పరిష్కారం కోసం జ్యోతిష రత్న అవార్డు గ్రహీత శ్రీధర్ గారిని సంప్రదించండి.